ఎన్టీఆర్ గారి 'డ్రాగన్' మూవీకి సంబంధించి టైటిల్ మార్పు జరగబోతుందన్న విషయం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తుంది. అంటే 'డ్రాగన్' అనేది కేవలం వర్కింగ్ టైటిల్‌తో మాత్రమే రాబోతుందని గతంలో 'మైత్రి' వాళ్ళు కూడా అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు ఈ 'డ్రాగన్‌నే' ఉంచుతారా? మార్చుతారా? అన్న నేపథ్యంలో 'డ్రాగన్' టైటిల్‌ని మార్చబోతున్నారని వినిపిస్తుంది. మరి 'డ్రాగన్' టైటిల్‌ని మార్చి ఏ టైటిల్ పెడతారు అన్న నేపథ్యంలో ఇప్పుడు 'రామ్ చరణ్' గారి టైటిల్ ఒకటి ఈ సినిమాకి పెట్టబోతున్నారని వినిపిస్తుంది. మరి దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. నిజంగా 'డ్రాగన్' టైటిల్‌ని మార్చబోతున్నారా? మరి ఏ టైటిల్‌తో రాబోతున్నారు? 'రామ్ చరణ్' గారి మూవీకి సంబంధించి ఏ టైటిల్‌ని ఈ సినిమాకి పెట్టబోతున్నారనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో, మనకు తెలిసిందే ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్‌లో 'రామ్ చరణ్' గారి ఆ సినిమా వర్కింగ్ టైటిల్ ఏదైతే 'డ్రాగన్' ఉందో దీనిపైన భారీ అంచనాలైతే ఉన్నాయి. అటు ప్రశాంత్ నీల్ గారు 'కేజీఎఫ్' సిరీస్ అలాగే 'సలార్‌తో పాన్ ఇండియన్ డైరెక్టర్‌గా ఆయన ఎదిగిపోయారు. ఇగ మరోవైపు మన ఎన్టీఆర్ గారితో ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్ అనగానే ఈ సినిమా ఓ రేంజ్‌లో ఉంటుందని చెప్పేసి అటు ఎక్స్‌పెక్టేషన్స్ అభిమానుల్లో విపరీతంగా పెరిగిపోయాయి. 'ట్రిపుల్ ఆర్' తర్వాత 'దేవరా' వచ్చింది. మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వస్తున్న ఈ 'డ్రాగన్' సినిమా మీద కూడా భారీ అంచనాలు ఏర్పడి ఆల్రెడీ ఉన్నాయి. సో, ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఈగర్‌గా వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి అప్డేట్స్ పెద్దగా ఎక్కడ కూడా రాలేదు. కేవలం బ్లాక్ అండ్ వైట్‌లో అప్పుడొక పోస్టర్ రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ గారి ఒక కన్ను చూపిస్తున్న రా లుక్‌లో ఉంటుంది. ఆ లుక్ అప్పుడు అదిరిపోయింది. సో, అంతకు మించిన అప్డేట్స్ ఇంకా ఎప్పుడూ కూడా ఈ సినిమాకి సంబంధించి రాకపోవడం మనం చూస్తున్నాం. సో, ఆ నేపథ్యంలో ఈ సినిమా మీద కొన్ని రూమర్స్ కూడా స్ప్రెడ్ అయిపోయాయి. ఈ సినిమా ఉంటుందా? లేదా? అన్న డౌట్స్ కూడా కొంతమంది ఎక్స్‌ప్రెస్ చేశారు. మన ఎన్టీఆర్ గారికి, ప్రశాంత్ నీల్ గారికి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. కొన్ని కంటెంట్ పరంగా విభేదాలొచ్చాయని జెప్పేసి ఆ రకంగా వార్తలు ప్రచారం అయ్యాయి. సినిమా షూటింగ్ కూడా పెండింగ్‌లో పడిపోయింది. అంటే ఆగిపోయింది కొంతకాలం పాటు. అలా రకరకాల న్యూస్‌లు ఈ సినిమా చుట్టూ స్ప్రెడ్ అవ్వడం జరిగింది. సో, ఏదేమైనా అవన్నిటిని కూడా ఇప్పుడు బద్దలు కొడుతూ మళ్ళీ ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. శరవేగంగా కంప్లీట్ చేసుకుంది. జూనియర్ ఎన్టీఆర్ గారు అక్కడ జోర్డన్‌కి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ 3 భారీ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా తీయబోతున్నారని జెప్పేసి చెప్తూ ఉన్నారు. సో, అలా ఈ సినిమా షూటింగ్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటూ ఉంటుంది. అయితే ఈ సినిమా మరి ఈ ఇయర్‌లో రిలీజ్ అవుతుందా? నెక్స్ట్ ఇయర్‌లో రిలీజ్ అవుతుందా? అన్న సస్పెన్స్ కూడా అలాగే ఉంది. ఒకవైపేమో ఇంకోటి వినిపిస్తుందేంటంటే 'దురంధర్' మనం చూస్తాము. పార్ట్ 1, పార్ట్ 2లు ఒకేసారి కంప్లీట్ చేసుకొని 3 నెలల గ్యాప్‌లో ఆ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఇదే టెక్నిక్‌ని ఇప్పుడు 'డ్రాగన్' సినిమా కూడా చేయాలని చెప్పేసి ప్రశాంత్ నీల్ గారు భావించారని, అందుకే 'డ్రాగన్' పార్ట్ 1, పార్ట్ 2 ఒకేసారి కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేద్దామన్న ఆలోచనలో ఆయన ఉన్నారని కూడా ఒక వార్త బయటకొచ్చింది. ఇది గుడ్ న్యూస్ అయినప్పటికీ సినిమా మళ్ళీ ఇంకా డిలే అయిపోతుంది. ఈ ఇయర్‌లో అనుకున్న సినిమా ఆహ్, నెక్స్ట్ ఇయర్‌కెళ్ళిపోతే అభిమానులు కాస్త నిరాశకైతే గురవుతారు. సో, యాక్చువల్‌గా ఏప్రిల్ అన్నారు. ఆ తర్వాత జూన్ అన్నారు. ఇప్పుడు కూడా వచ్చే పరిస్థితి అయితే కనబడట్లేదు. అయితే ఈ సినిమాకి సంబంధించి మరి అటువంటి అప్డేట్ వాళ్ళు కూడా ఇవ్వకపోవడం అయితే అభిమానుల్ని కాస్త కలవరపరుస్తుంది. అయితే మొన్నటి నుంచి కూడా ఈ సినిమా అప్డేట్‌కి సంబంధించి ఒకటి వినిపించిందేంటంటే ఎన్టీఆర్ గారి బర్త్‌డే సందర్భంగా మే 20న ఒక టీజర్ అలాగే టైటిల్ లాంచ్ జరగబోతుందని జెప్పేసి వినిపిస్తుంది. సో, ఆ రోజు ఎన్టీఆర్ గారి బర్త్‌డే గాబట్టి ఆటోమేటిక్‌గా ఆ సినిమా నుంచి అప్డేట్ కంపల్సరీగా వస్తుంది. ఈసారైతే మిస్ అవ్వదు. సో, అప్పుడే మనం ఒక టీజర్ జూడొచ్చు. అలాగే ఆ సినిమా టైటిల్ కూడా కన్ఫర్మ్ అయిపోతుంది. సో, ఆ సినిమా టైటిల్ ఏంటి? ఎలా ఉండబోతుంది? అని జెప్పేసి చర్చ జరుగుతున్న నేపథ్యంలో 'డ్రాగన్' అని ఎప్పటినుంచో కూడా ఆ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా వినిపిస్తుంది. సో, ఆడియన్స్ అదే ఉంటుందని కూడా ఫిక్స్ అయిపోయారు. కాకపోతే ఆ మధ్య ఆహ్, ప్రొడ్యూసర్స్ 'మైత్రి' వాళ్ళైతే 'డ్రాగన్' కేవలం వర్కింగ్ టైటిల్‌తో మాత్రమే నడుస్తుంది. అదే కన్ఫర్మ్ కాదు అని జెప్పేసి చెప్పడం జరిగింది. సో, ఇప్పుడు వినిపిస్తున్న అదేంటి అంటే ఈ సినిమా టైటిల్‌ని మార్చే ఆలోచనలో ఉన్నారన్న విషయం వినిపిస్తుంది. 'డ్రాగన్' గాకుండా వేరే టైటిల్ పెట్టాలని. ఆ టైటిల్ ఏంటి అంటే అదే 'బ్రూస్ లీ'. సో, 'బ్రూస్ లీ' అనే టైటిల్‌తో ఈ సినిమాని రిలీజ్ చేసే ఒక ప్లాన్ చేస్తున్నట్టుగా వినిపిస్తుంది. ఆల్రెడీ 'బ్రూస్ లీ' అనే టైటిల్‌తో మన 'రామ్ చరణ్' గారి సినిమా వచ్చింది. 'రకుల్ ప్రీత్ సింగ్' హీరోయిన్‌గా, 'శ్రీను వైట్ల' డైరెక్టర్‌గా వచ్చింది ఆ సినిమా. ఆశించినంత స్థాయి విజయాన్ని ఆ సినిమా అయితే అందించలేదు. అందులో చిరంజీవి గారి కేమియో కూడా ఉంటుంది. సో, అది గతంలో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా పెర్ఫార్మ్ అయితే చేయలేదు. ఇప్పుడు ఆ టైటిల్‌తో జూనియర్ ఎన్టీఆర్ గారు దీనికి పెట్టి ఈ సినిమాతో రాబోతున్నారన్న వినిపిస్తుంది. అయితే మరి 'బ్రూస్ లీ' ఆల్రెడీ దానికి పెట్టారు గాబట్టి ఇప్పుడు దీనికి పెడతారా? సేమ్ టైటిల్ అయిపోతుంది. కాపీరైట్ ఇష్యూస్ వస్తాయేమో అన్న చర్చ కూడా జరుగుతుంది. మామూలుగా మనం చూస్తూ ఉన్నాం సేమ్ టైటిల్‌తో సినిమాలు రావడం.
అప్పుడు చిరంజీవి గారి గ్యాంగ్ లీడర్ అయితే రీసెంట్ టైమ్స్‌లో 'నానీస్ గ్యాంగ్ లీడర్' పేరుతో సినిమా వచ్చింది. అలాగే 'వారణాసి' మన రాజమౌళి గారు, మహేష్ బాబు గారి సినిమా. ఆ సినిమా టైటిల్‌ది కూడా ఒక ఇష్యూ రావడం చూసాం. 'వారణాసి' అనే టైటిల్‌తో ఆల్రెడీ ఒక డైరెక్టర్ రిజిస్టర్ చేసుకున్నాడు. మళ్ళీ దీనికి రాజమౌళిస్ 'వారణాసి' అని పెట్టడం చూసాము. సో, ఇలా టైటిల్స్ సంబంధించి మార్పులు, చేర్పులైతే అంటే ఒకే టైటిల్‌తో వస్తున్నప్పటికీ కొంత మార్పులు, చేర్పులు చేసి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అదే దీనికి కూడా చేయబోతున్నారని చెప్పేసి వినిపిస్తుంది. మరి 'బ్రూస్ లీతో' పాటు 'ఎన్టీఆర్స్ బ్రూస్ లీ' ఏదో ఒకటి పెట్టి తీసే అవకాశాలున్నాయని కూడా వినిపిస్తుంది. కాకపోతే 'బ్రూస్ లీ' అన్న టైటిల్ కంటే 'డ్రాగన్' అన్న టైటిలే పవర్‌ఫుల్‌గా ఉందని, అదే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఆల్రెడీ అభిమానుల్లో 'డ్రాగన్' అనే టైటిల్‌తో ఫిక్స్ అయిపోయారు. సో, ఆ టైటిల్ ఉంటేనే బాగుంటుంది. సో, ఆ ఆడియన్స్‌కి ఇప్పుడు 'బ్రూస్ లీ' అని పెడితే మళ్ళీ కొత్తగా ఎళ్ళిపోతుందనే ఆ భావన వచ్చేస్తుంది అన్న నేపథ్యంలో 'డ్రాగన్' ఉంటేనే బాగుంటుందని అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. మనం 'ట్రిపుల్ ఆర్' చూసాము. యాక్చువల్‌గా వాళ్ళు మూవీ టీమ్ వాళ్ళ రాజమౌళి గారు, రామ్ చరణ్ గారు, అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు వీళ్ళ దాంట్లో నుంచి 'ఆర్ఆర్ఆర్' తీసుకొని 'ట్రిపుల్ ఆర్' అని చెప్పేసి వర్కింగ్ టైటిల్‌తో ఆ సినిమా వచ్చింది. ఆడియన్స్ అందరూ ఫిక్స్ అయిపోయారు. అభిమానుల్లో అందరిలో కూడా 'ట్రిపుల్ ఆర్' ఆ టైటిల్‌తోనే సినిమా మొత్తం కూడా ఫిక్స్ అయిపోవడం జరిగిన నేపథ్యంలో రాజమౌళి గారు దాన్ని మార్చే ప్రయత్నం చేయలేదు. 'ట్రిపుల్ ఆర్' అనే టైటిల్ ఉంచేశారు. ఎందుకంటే ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. వాళ్ళ నోళ్ళల్లో ఆ టైటిల్ నానుతుంది. సో, ఇప్పుడు కొత్తగా ఇంకో టైటిల్ పెట్టేసి ఎందుకు డిస్టర్బ్ చేయడం అని ఆ టైటిల్‌తోనే వచ్చేశారు. దాని కింద ఆ 'ట్రిపుల్ ఆర్'కి సంబంధించి వేరే ట్యాగ్ లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 'డ్రాగన్' విషయంలో ఆల్రెడీ 'డ్రాగన్' అని ఫిక్స్ అయిపోయారు. రాజమౌళి గారు కూడా ఒక సందర్భంలో 'డ్రాగన్' అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అందరూ కూడా 'డ్రాగన్' అని ఫిక్స్ అయిపోయిన నేపథ్యంలో ఇప్పుడు 'బ్రూస్ లీ' అని టైటిల్ పెడితే అది ఆహ్, చిన్నగా డిస్టర్బ్ అవుతుందేమో అన్న అభిప్రాయాలు కూడా కొంతమందిలో కలుగుతుంది. సో, మరి చూడాలి సినిమాకి సంబంధించి టైటిల్‌కి సంబంధించి ఏం పెడతారని చెప్పేసేసి. సినిమా స్టార్ట్ అయ్యి ఎప్పుడో చాలా కాలం అయినప్పటికీ ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ రాకపోవడం అభిమానుల్లో కాస్త నిరాశకైతే గురి చేస్తుంది. ఇప్పటివరకు అంటే ఒక లుక్ మాత్రమే రిలీజ్ చేశారు. అది కూడా క్లారిటీగా అయితే ఉండదు. సో, జస్ట్ అలా రిలీజ్ చేస్తారు. ఎన్టీఆర్ గారి లుక్స్ ఎలా ఉంటాయి? బయట ఆయన కనిపించినప్పుడు ఆయన లుక్స్ మాత్రమే మనకు కనిపిస్తుంది గానీ సినిమాలో ఎలా ఉంటుందో చూడాలి. సో, బయట లుక్స్ అయితే ఆకట్టుకున్నాయి. మధ్యలో ఒకసారి ఆయన చాలా బక్కగా అయిపోయిన అప్పుడు అభిమానులు చాలా ఫీల్ అయిపోయారు. ఏంటి ప్రశాంత్ నీల్ అసలు ఏం ప్లాన్ చేస్తున్నారు? మా హీరోని ఎలా చూపిస్తున్నారు? ఎన్టీఆర్ గారంటే ఎలా ఉండేవారు? అలా మార్చేసారు ఏంటి అన్న అభిప్రాయాలు కూడా అప్పుడు వ్యక్తమయ్యాయి. కాకపోతే ఆ తర్వాత ఆయన మొత్తం మేకోవర్ ఆయన చేంజ్ ఓవర్ చూసుకుంటూ వస్తే అదిరిపోయారురా మా అన్న అన్నట్టుగా అలా పెట్టడం చూసాం మనం కామెంట్స్. సో, రీసెంట్ టైమ్స్‌లో ఎన్టీఆర్ గారి లుక్స్ అయితే అదిరిపోయాయి. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయాడు. ఈ సినిమాకి అని చెప్పేసి కూడా అందరూ కూడా ఆ రకంగా హర్షం వ్యక్తం చేశారు. సో, అలా ఈ సినిమాకి సంబంధించి మరి ఎన్టీఆర్ గారి లుక్స్ సినిమాలో ఎలా ఉండబోతుంది? ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? సినిమా టైటిల్ ఎలా ఉండబోతుంది? ఎటువంటి అప్డేట్స్ ఈవెన్ 'రుక్మిణి వసంత్' గారు హీరోయిన్ అని కూడా మూవీ టీమ్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేయలేదు. అది సోషల్ మీడియాలో వ్యక్తమవ్వడం, ఆమె కూడా ఒక ఇంటర్వ్యూలో అలా ఉన్నాను అన్నట్టు సిగ్నల్ ఇవ్వడం అటువంటివే చూస్తాం గానీ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేయలేదు. సో, అలా సినిమాకి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ మూవీ టీమ్ ఇవ్వకపోవడం కాస్త అభిమానులనైతే నిరాశపరిచిందని చెప్పుకోవాలి. మరి ఎన్టీఆర్ గారి బర్త్‌డే దగ్గరలో ఉంది. సో, అప్పుడే అప్డేట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అప్పుడు ఒక టీజర్ ప్లస్ అలాగే మూవీ టైటిల్ మాత్రం అనౌన్స్ చేసేస్తారు. మరి చూద్దాం ఆ రోజు మూవీ టైటిల్ 'డ్రాగన్‌గా' ఉండబోతుందా? 'బ్రూస్ లీగా' ఉండబోతుందా? ఈ 2 గాకుండా ఇంకా వేరే ఏదైనా టైటిల్‌తో రాబోతుందా? అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో, ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్‌గా ఉన్నారు. 'డ్రాగన్' సినిమా మీద భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఆహ్, మళ్ళీ ఇయర్‌లో రిలీజ్ అవుతుందా లేదా అన్న ఒక గందరగోళం కూడా అభిమానుల్లో ఉంది. సో, ఈ ఇయర్ రిలీజ్ అవుతుందని అందరూ కూడా భావిస్తున్నారు. మరి చూడాలి దానికి సంబంధించి రిలీజ్ డేట్‌కి సంబంధించి ఏమన్నా అప్డేట్ ఇస్తారో కూడా వెయిట్ చేసి అయితే చూడాల్సిన అవసరం ఉంది. సో, మరి చూద్దాం ఎన్టీఆర్ గారు, ప్రశాంత్ నీల్ గారు సినిమాకి సంబంధించిన టైటిల్ ఎలా ఉండబోతుంది? ఎటువంటి టీజర్‌ని వదలబోతున్నారు? ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు? 2 పార్ట్‌లుగా వస్తున్నారా? లేదా? ఇటువంటి చాలా అంశాలు ఆ సినిమాకి సంబంధించి మిగిలున్నాయి. మరి ఎప్పుడు అప్డేట్స్ ఇస్తారో మనం కూడా వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరి మే 20న ఎన్టీఆర్ గారి బర్త్‌డే సందర్భంగా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. చూద్దాం, వెయిట్ చేద్దాం. థాంక్ యూ సో మచ్.